వెల్కమ్ టు S3 టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పూతలపట్టులో 550 అడుగుల జాతీయ జెండాతో ఆజాదీ కా అమృత్ మహోత్సవం. దిగువ మగం సిగ్మెంట్ ఎంపీటీసీ పదవికి వైసీపీకి చెందిన నాగమ్మ రాజీనామా. చీలపల్లి గ్రామంలో స్వతంత్ర భారత వజ్రోత్సవంలో గ్రామ ప్రజలు, విద్యార్థులు ఫ్రీడమ్ రన్ ర్యాలీ. మదన్పల్లిలో మొహరం పండుగ వేడుకల్లో పాల్గొన్న పెద్దలు, యువకులు, మహిళలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దేశవ్యాప్త వేడుకలలో భాగంగా 3000 మీటర్ల జాతీయ జెండాతో ముమ్మిడివరం పీపుల్స్ సర్వీస్ ఆర్గనైజింగ్ సర్వీసెస్ మరియు జాతీయ జెండాతో అడుగుల మురుముళ్ల శాంతినికేతన్ ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ. ఈ రెండు గ్రామాలలో భారీ మువ్వన్నెల జాతీయ జెండా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. భారతదేశ ప్రధాని మోదీ పిలుపు మేరకు అన్ని సంస్థలు భారీ జెండాను ఎగరవేస్తున్నాయి. దీంతో యావత్ భారతదేశ ప్రజలలో దేశభక్తి ఉప్పొంగుతోంది. దేశ సార్వభౌమత్వం, జాతి సమైక్యత, పౌరుల్లో సమైక్యతను చాటి చెప్పి దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా పీపుల్స్ ఆర్గనైజేషన్ సంస్థ మరియు స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అలా ఉన్నాను అందరూ ఒకసారి అనుకున్నాను.
పామిడి మండలంలోని పామిడి శ్రీ సరస్వతి విద్యా మందిరం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ద్వారా నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమిద్దరం దేశానికి, ధర్మానికి, సమాజానికి రక్ష అని చెప్పి రక్షాబంధన్ తెలుపుతూ ఒకరికొకరు రక్షాబంధన్ కట్టి జరుపుకున్నారు. ఇక అలాగే పామిడి పట్టణంలో కూడా ప్రజలందరూ సోదరులుగా ఉండాలని రక్షలు కట్టారు. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం దేశానికి, ధర్మానికి, సమాజానికి రక్ష. ఈరోజు చెప్పాల్సిన విషయాలు చాలా విషయాలు మన అధ్యక్షుడు గారు శ్రీనివాస్ గారు చెప్పారు. నేను 2-3 విషయాలు చెప్పి తీసుకున్నాను. ఈరోజు శ్రావణ పౌర్ణమి. ఈ మాసంలో ఎక్కువగా ఉత్సవాలు, కృష్ణాష్టమి, వరలక్ష్మి వ్రతము, శ్రావణ రాజ్యోత్సవం, అంటే స్వాతంత్ర దినోత్సవం, ఇంకా చాలా రకాల ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ప్రజలందరినీ కలిపేటువంటిది, సోదరభావాన్ని పెంచేటువంటిది, బంధుత్వాన్ని పెంచేటువంటిది ఏదైతే ఉందో రక్షాబంధన్ కార్యక్రమం అనేటువంటిది మనం జరుపుకుంటున్నాం. ఈ దేశం మొత్తం మీద కూడా రక్షాబంధన్ కార్యక్రమం అంటే శ్రావణ పౌర్ణమి రోజు మనకి ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టతలు ఉన్నాయి. అట్లా ఈ మాసంలో శ్రావణ పౌర్ణమికి రక్షాబంధన్ ఉత్సవం అనేటువంటిది జరుపుకుంటున్నాం. ఇది మన దేశంలో వేరు ప్రాంతాల్లో కజలి పౌర్ణమి అని చెప్పేసి భూమిని పూజించి ఇటువంటి ఒక సంస్కృతి ఉంది. కొన్ని ప్రాంతాల్లో నార్యల్ పూర్ణిమ అని చెప్పేసి సముద్రంలో టెంకాయలు తీసి అక్కడ పూజ చేయడం, సముద్రంలో పూజ చేయడం అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని ఒడిశా లాంటి ప్రాంతాల్లో బ్రహ్మ పూర్ణిమ అని చెప్పేసి చెప్తుంటాము. ఇంకా అదే రకంగా కొన్ని వర్గాల్లో మామూలుగా ధన్యం మార్చుకునేటువంటి జగ్గి పూర్ణిమ అని చెప్పేసి కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇది మన సంస్కృతిలో ఈ రకంగా అనేక రకాల పేర్లతో ఈ పౌర్ణమిని మనం జరుపుకోవడము. కొన్ని ప్రాంతాల్లో శివుని ఆరాధించడం అనేటువంటి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మళ్ళా మన పురాణాల్లో దీనికి సంబంధించినటువంటి 3 కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఓడిపోయినప్పుడు ఆయన నిరాశగా ఇంటికి వచ్చినప్పుడు ఆయన భార్య ఇంద్రాని అది గమనించిన తర్వాత శివపార్వతులకు పూజ చేసి ఆయన ధైర్యం చెప్పాలని చెప్పేసి ఒక కంకణం అంటే రక్షానికి దాన్ని కట్టి విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటుంది. ఆ రకంగా ఆ తర్వాత ఆయన యుద్ధం చేసి రాక్షసులతో గెలవడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఒక పురాణంలో ఉన్నటువంటిది. అదే రకంగా శ్రీకృష్ణుడు కూడా విష్ణు చక్రాన్ని ప్రయోగించినప్పుడు, సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు చేతికి చిన్న గాయమైతే ద్రౌపది తన కొంగు కొంచెం చించి కడుతుంది. ఆ తర్వాత ఆమెను మళ్ళా ఒక సందర్భంలో కాపాడడం జరుగుతుంది. అంటే ఆమె ఆ రకంగా కట్టినప్పుడు ఆయన రక్షించాలా సోదరిని ఎప్పుడైనా ఆమోదించినట్టు చెప్పి చనిపోవడం జరుగుతుంది. ఇట్లా మన ఇతిహాసాల్లో చాలా రకాలుగా మనం చెప్తూ ఉంటాం. చరిత్రకు సంబంధించి కూడా వారు చెప్పారు అలంకారానికి సంబంధించి. అలాగే చిత్తూరు రాణి కర్ణావతి కూడా ఒక మారు మధుర్ షా సుల్తాన్ దాడి చేసినప్పుడు ఆమె కూడా అక్కడి నుంచి మన చరిత్రలో హుమయూన్కు రక్షణ పంపించి ఆయన నుంచి రక్షించుకోవాలా, దేశ సరిహద్దులను కాపాడుకోవాలా. ఎందుకంటే దేశం చుట్టుపక్కల చైనా వైపు నుంచి, పాకిస్తాన్ వైపు నుంచి అనేక రకాల ప్రమాదాలు అనేటువంటి ఉన్నాయి. అట్లాంటి దేశ సరిహద్దులను కాపాడుకోవాలా, పర్యావరణాన్ని, భూమిని రక్షించుకోవాలా, ధర్మాన్ని రక్షించుకోవాలి. కాబట్టి మనం అందరము ఒకరికొకరు రక్షణగా ఉంటూ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవాలని చెప్పేసి మనం ప్రయత్నం చేసి ఆ రకంగానే అందరికీ కూడా రక్ష కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ రకంగా ఇదే భావంతో రక్ష కట్టి అందరి మధ్య సోదర భావాన్ని, దేశంలో సమైక్యత భావాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆజాదీకి అమృత మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో రక్షాబంధన్ పేరుతో అందరినీ కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగరేసుకోవాలని జరుగుతూ
జాతీయ సమైక్యత చాటేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకందరికీ కూడా ఇక్కడ రక్షా మంత్రం చెప్పబడుతుంది. అది పలికిన తర్వాత మనలో రక్ష పెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2 వర్షాలు ఎదురు కూర్చున్నామా? 2 వర్షాలు 1 వర్షం కనబడిందా? లాస్ట్ వన్ కృష్ణా జిల్లా అవనికట్ట మండలం పాత ఎడ్లలంక గ్రామానికి కృష్ణా నది వరద ఉధృతంగా వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కండ్రిగ మండలం గాజుల పెల్లూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కొన్ని శాఖల అధికారుల అలసత్వ పనితీరు వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తూ పని చేయని వారు వెళ్లిపోవాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆషామాషీగా తీసుకుంటారని నిలదీశారు. సీఎం జగనన్న ప్రజలకిస్తున్న పథకాల ప్రచారంపై మరియు నివేదికలపై ఇంత నిర్లక్ష్యం తగదని ఆగ్రహంతో వాలంటీర్లతో కలిసి తానే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వద్దకు వెళ్లి ఏ పథకాలు పొందుతున్నారో తెలుసుకుని సంక్షోభ సమయంలో కూడా పేద ప్రజలపై జగనన్నకున్న ప్రేమాభిమానాలకు ఆయన చిత్తశుద్ధిని వివరించారు. తీసుకొని ఇన్ని తీసుకొని ఎవరు ఇచ్చారు మరి మాట్లాడాలి నువ్వు ఇన్ని
దాని గురించి ఏం తీసుకున్నావు నువ్వు? ఎంతమంది ఎమ్మెల్యేతో పద్దెనిమిది ఇస్తే ఇప్పుడు నువ్వు ఏం పెట్టి కదా దేవుడా ఈ మనలో ఉన్నావు. మరి వాళ్ళు ప్రతి పరీక్షలు ఇచ్చుకోవద్దు మనం. అరే ఇచ్చిందా తీసుకున్నా లేదా, ఏమైనా లంచ్ చేసుకోవడం లేదా తెలుసుకోవద్దు మేము. నీది చాలా వల్ల ఒకటి చూపించు. మీకు దేని ఉన్నారే మీరు ప్రభుత్వం ఉద్యోగులు మీరు నిన్న నుంచి మీరు ప్రభుత్వం ఇచ్చి వెనక్కి జరగండి. ట్రైనింగ్ లేదు మీరు కాదు. ప్రతి మంది ఒక పంచాయతీ ఇస్తే 10 మంది ద్వారా ఎన్ని కోట్లు పత్రికలు ఉన్నా మధ్యమా ఎంత కోర్టు చేసుకున్నాము, జీరో చేస్తున్నాము, జైలు చేసుకున్నాము, మహిళల విభాగాన్ని చేస్తున్నాము, ఇంకేం చేసుకున్న వాళ్ళకి కోర్టు చేయకపోతే తప్ప వేరే కూడా కూర్చుంటుంది. తిరణాలు అయితే ఒక పండగ వాతావరణంలో జరగన్న ఒక పండగ వాతావరణం జరగాల కార్యక్రమం. నీవు నేను మాత్రం విడిపోయేది కాదు. గడపల కార్యక్రమం ఒక పండగ వాతావరణం జరగాల. జగన్ ఇచ్చిన పత్రాలు మార్చారు సరే సరే సరిగా చేయవు. నీవు సరిగా చేయవు. ఎన్నిసార్లు మనకి ఎందుకు జగన్ కార్యక్రమం ఎందుకు వచ్చారు మీరు? మీరు వచ్చే ముందు చూసుకుంటున్నారు. ఏంటి పత్రాలను మీ పేరు చేస్తున్నారు. ప్రతి పత్రం మీ పేరే, ఇల్లు మీ పేరు మీదనే, చేతి మీదే, జీరో బట్టి మీదే. ఎన్ని పత్రాలు ఇచ్చారు మీకు? పత్రాలు మీదా మాదా? మీరు ఎలాంటి ఇట్లా మీరు చేయగలిగితే సన్మతులు ఎందుకంటాడు మహనీయుడు? 8 మంది ఉద్యోగం ఇచ్చాడు, 8 మంది వాలంటీర్ ఇచ్చాడు. ఇది తెలుసుకోవద్దు. సీనియర్ సెక్రటరీ ఇలాంటి ఉంటే చేస్తాను. మీరు మీకు మంచి ఉద్యోగం ఇచ్చి జీతాలు ఇచ్చి పోయిన నెలకు 15,000 తీసి ఈ నెల 30,000 మీకు ఇచ్చేది. మన పథకాలు 10,000 చెప్పాలా. ఇది జగన్ ఇచ్చింది. ఇప్పుడు లేదు 3 సంవత్సరాల ముందు ఈ పథకాలు లేవు. మహనీయుడు వచ్చాడు, కరోనా వచ్చాడు, డబ్బు ఇచ్చాడు, బియ్యం ఇచ్చాడు. ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చేది కదా. ఎవరికైనా కరెంట్ రాకపోయినా కరెంట్ ఇవ్వడానికి, ఎవరికైనా ఇల్లు రాకపోతే ఇల్లు ఇచ్చడానికి, ఎవరైనా ఆరోగ్య కాలంతో వాళ్ళకి ఇవ్వడానికి ఈ పత్రాలను ఎవరు తీసుకొచ్చారు బా? గత 3 సంవత్సరాల ముందు చేసేళ్ళం ఇవన్నీ. మన ముఖ్యమంత్రి వచ్చారు తెలుసుకోవాలని. గాజుల పిల్లలు ఎంతమంది కూర్చోండి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుతేరాలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర గుట్టపైన శనివారం శ్రావణ నక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు, అభిషేకం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన భక్తులు. ఈ కార్యక్రమంలో జోషి, గీతాబాయ్, ప్రవీణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, గోత్రం భరద్వాజ, గ్రామ పెద్ద చెల్మెండ గిరప్నూర్, జలజ ప్రభాకర్, శివచరణ్, ప్రవస్థ కుటుంబ సభ్యులు, గోత్రం నందీశ్వర గ్రామం, రత్నాపూర్ పాల్గొన్నారు. देवास्तानि सर्वाणि पद्मान्या सन्न्यासनाक महिमान सिद्धन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः। ओम राजाय राजाय प्रसन्न साहिने नमो वै वेदाः मेधपुरुषं महत्तम स्वमेव विश्वास समतः इच्छा भवति नान्यापना विद्यते प्रजापत्यते गर्भे यजमानो बहुविधाः तस्य देहः प्रसन्नो नमावदाहते नित्यं लक्ष्मीव स्थिति सम्पदाम्। केशवाय नमः नारायणाय नमः माधवाय नमः केशवाय नमः नारायणाय नमः माधवाय नमः केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः केशवाय नमः नारायणाय नमः माधवाय नमः केशवाय नमः नारायणाय नमः माधवाय नमः केशवाय नमः नारायणाय नमः केशवाय नमः नारायणाय नमः माधवाय नमः
గోవిందాయ నమః విష్ణవే నమః వసుదేవాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శ్రీకృష్ణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః గోక్షాయ నమః నరసింహాయ నమః శివాయ నమః జనార్దనాయ నమః ఉపలేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణ పరమాత్మనే నమః ప్రణవశ్యాపర పురబ్రహ్మర్షి శ్రీ పరమాత్మ దేవత ప్రాణాయామ యోగ द्वितीय प्राप्ते कले प्रथम कन्या प्रथम गोदाव्याः दक्षिणे तीरे शाले महर्षि बोधोत्तरस्मृतवागा विवाहिताः अनाथकुटुम्बाः संवत्सरे श्रावणमासे कृष्णपक्षे अध्ययनमासरः शुभवासरे शुभदिवसनक्षत्रयोगुण विशेष विशिष्टानां कृतिको श्रीमान् श्री भरतगोत्र भविष्यत्कुमार नाम వాడు వాడే ఉన్నట్టు నాకు చెప్తే నేను చెప్పాడు నేను చెప్తాను నేను చెప్పాడు చెప్తా కానీ नामधेयस्य सह कुटुम्बस्य क्षेम स्थैर्य विजय वीर्य अभय आयुरारोग्य ऐश्वर्याभि सिद्ध्यर्थं मम संकल्पित कर्मणे लक्ष्मी अभिषेक सहित वस्त्र अन्नदान पूजने भगवान सर्वात्मकः मम संकल्पित कर्मणे इहंतेन मम आरोग्य अभिवृद्धि सिद्धत्वेन श्री लक्ष्मी वेंकटेश्वर देवता षोडशोपचार पूजने भगवान सर्वात्मकः मम नंदीश्वर गोत्र भवस्य प्रभाकर नाम देशस्य मम मम धर्मपत्नी जलजा नाम्नी मम पुत्राय గుడిపల్లి మండల కంచిబందార్లపల్లి పంచాయతీలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు మరియు చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి వర్యులు కేఆర్జే భరత్. పేరు నీ సొంత జాగా ఉందా? కట్టుకుంటావు? సొంత జాగాలో కట్టుకుంటావా? మంజు హౌసింగ్ రాసుకో. నా పేరు అయ్యప్ప గారు ఎవరు? అప్పయ్య 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 సరే. అప్పయ్య నీకు పెన్షన్ ఇచ్చినారు కదా, అదే ఈ 3 ఏళ్ళు పెన్షన్ ఇచ్చినారు, అది 82,000 ఇచ్చినారు 3 ఏళ్ళు కలిపి. అక్క గ్రూప్ లో ఉంది కదా, ఆయమ్మకి 8,000 ఇచ్చినారు, మన ఇంటికి 90,000 వచ్చింది 3 ఏళ్ళు. సరేనా? ఇంకేం కావాలా? ఇల్లు పెద్ద ఇల్లు రాసుకో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.